కమల్ అవని వాళ్ళ ఇంటికి వచ్చి వదిన పద మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు కమల్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం అవును ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను తీసుకొని రమ్మన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. పద మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అవనికి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో కారు దిగి అవని వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం చాలా కోపంగా అవని వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని కారు దిగి బయటకు వస్తూ ఉండగా అక్కడికి ఆరాధ్య వచ్చి అమ్మా అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా ఆరాధ్య అని చెప్పేసి అయితే తనని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అమ్మ మా ఇంటికి వచ్చేసావు కదా నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళవు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ లోపలికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ కూడా అవని లోపలికి పద అని చెప్పేసి అయితే అవనిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోయి ఇప్పటి నుండి అందరం కలిసి ఉందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవును ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఇవన్నీ మర్చిపోయి మనందరం ఆనందంగా కుటుంబం మొత్తం ఆనందంగా ఉండాలని పల్లవినే చెప్పింది. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి మళ్ళీ అందరం కలిసిపోయేలాగా చేసింది ఎవరు అంటే పల్లవినే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోయి ఇప్పుడు నీ తమ్ముడిని ప్రణతిని ఇంటికి తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకు పెళ్లి చేద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా అంటున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అవును మళ్ళీ ప్రణతిని నీ తమ్ముడిని తీసుకొని వచ్చి మన ఇంట్లో ఘనంగా పెళ్లి చేద్దామని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంటూ ఉంటారు.